పెళ్ళైన ఆడవాళ్ళని ఒక్కసారి అడుగుతున్నా, గుడికి వెళ్ళినప్పుడు దేవుడి ముందు నిల్చొని మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయా? దేవుడా, నా లైఫ్ ఎప్పుడు మారుతుంది, నా పరిస్థితులు ఎప్పుడు బెటర్ అవుతాయి అని సైలెంట్గా ఏడ్చిన మూమెంట్ ఉన్నాయా? కానీ ఒక్కసారి ఆలోచించండి, మన లైఫ్ మారాలంటే దేవుడిని మాత్రమే కాదు, మనం కూడా ఒక స్టెప్ వేయాలి కదా. ఎప్పుడు హస్బెండ్ మీద, ఫ్యామిలీ మీద డిపెండ్ అవుతూ ఉండకుండా మన కోసం మనం ఒక స్కిల్ నేర్చుకోవాలి. నేను కూడా ఒకప్పుడు నేను ఏం చేయగలను అని అనుకున్నాను, కానీ డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను కూడా చేయగలను అనే నమ్మకం వచ్చింది. హౌస్ వైఫ్ అవ్వడం అంటే మన డ్రీమ్కి ఫుల్ స్టాప్ కాదు. ఫ్యామిలీని చూసుకుంటూనే మన కోసం కూడా గ్రో అవ్వచ్చు. స్మార్ట్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, కొంచెం ఫ్రీ టైం ఉంది. మరి ఇంకా ఎందుకు వెయిట్ చేయాలి? ఒక స్కిల్ నేర్చుకోండి, కాన్ఫిడెన్స్ పెంచుకోండి, మీ ఓన్ ఐడెంటిటీ కోసం ఒక అడుగు వేయండి. మీ లైఫ్లో కూడా ఒక పాజిటివ్ చేంజ్ కావాలంటే కామెంట్లో 3 అని టైప్ చేయండి. ఆ 3 డిజిటల్ స్కిల్స్ ఏంటో నేను చెప్తాను. థ్యాంక్ యూ.